జిఆర్ఐఏఎస్ అకాడమీ. సో ఈరోజు మనం చెప్పుకున్న ఇంపార్టెంట్ టాపిక్ ఏంటంటే, ఆల్రెడీ మనం 7th క్లాస్లో ఢిల్లీ సుల్తాన్ అనే పాఠాన్ని పూర్తిగా చెప్పుకోవడం జరిగింది. సో ఈ క్లాస్లో మనం చెప్పుకోబోయే టాపిక్ ఏమిటంటే విజయనగర సామ్రాజ్యం. అంటే టెక్స్ట్ బుక్ ఓరియంటెడ్లో మీకు టెక్స్ట్ బుక్లో ఉన్నటువంటి పాయింట్స్ బట్టి మీకు టీఎస్సీ పాయింట్ ఆఫ్ వ్యూలో మీకు చెప్పడం జరుగుతుంది. సో ఈ క్లాస్ అనేది మీకు స్కూల్ అసిస్టెంట్, సోషల్ స్టడీస్, అలాగే ఎస్జిటి వాళ్ళకి కూడా ఇది ఉపయోగపడుతుంది. సో కనుక ప్రిపరేషన్ తీసుకుంటున్నటువంటి ఎవరైతే యాస్పిరెంట్స్ ఉంటారో వాళ్ళందరూ కూడా ఈ యొక్క వీడియోను క్లాసును చివరి వరకు విన్నట్లయితే చాలా వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ అనేది మీకు అందించడం జరుగుతుంది. సో డియర్ యాస్పిరెంట్స్, ఎవరైనా ఈ యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి. సో పూర్తిగా ఈ యొక్క వీడియో అనేది పూర్తి సమాచారాన్ని అనేది మీకు ఇవ్వడం జరుగుతుంది. సో లెట్స్ కమ్ టు పాయింట్, సబ్జెక్టులోకి వెళ్దాం. ఇక 7th క్లాస్లో ఉన్నటువంటి టాపిక్ ఏంటంటే విజయనగర సామ్రాజ్యం. అయితే విజయనగర సామ్రాజ్యం అనేది అంటే దక్షిణ భారతదేశంలోనే అత్యంత వైభవంగా ప్రతిష్టాత్మకంగా ఏలినటువంటి వంశం ఏదంటే విజయనగర సామ్రాజ్యం, రాజ్యం ఏదంటే విజయనగర సామ్రాజ్యం. అయితే విజయనగర సామ్రాజ్యం అనేది 1336 నుంచి 1680 వరకు పాలించడం జరిగింది. అసలుకి ఈ విజయనగర సామ్రాజ్యం సంబంధించినటువంటి అంశాల్లోకి వెళ్ళినట్టుగైతే ఈ విజయనగర సామ్రాజ్యం ఇంతకీ విజయనగరం అనగా ఏంటంటే విజయాలకు నిలయమైన అర్థం. ఇంచుమించు 250 సంవత్సరాల పాటు నిర్విరామంగా పరిపాలించినటువంటి వంశం, రాజ్యం ఏదంటే విజయనగర సామ్రాజ్యం. అయితే 1336లో ఏప్రిల్ 21వ తారీఖున తుంగభద్ర నది తీరాన తన ఇష్టదైవమైనటువంటి కులదైవమైనటువంటి విరూపాక్ష దేవుడి యొక్క ఆధ్వర్యంతో, విద్యారణ్య స్వామి ఆశీస్సులతో మొదటి హరిహర్రాయలు, మొదటి బుక్కరాయలు అనేవారు ఈ విజయనగర సామ్రాజ్యాన్ని 1336లో స్థాపించడం జరిగిందని అంశాలందరూ కూడా గుర్తుపెట్టుకోవాలి. మరొకసారి ఇక్కడే మీకు కాంపిటేటివ్ ఎగ్జామ్ అడుగుతాడండి. సో విజయనగర సామ్రాజ్యం ఎవరు స్థాపించారు అంటే మొదటి హరిహర్రాయలు, బుక్కరాయలు. ఏ ఇయర్లో? 1336 ఏప్రిల్ 21. వీళ్ళ కులదైవం పేరు విరూపాక్షకుడు అంటాం. అలాగే వీళ్ళు ఏ నది తీరాన ఈ విజయనగర సామ్రాజ్యం నెలకొల్లిందంటే తుంగభద్ర నది తీరాన. వీళ్ళ యొక్క విద్యారాయణ స్వామి ఆశీస్సులతో మొదటి హరిహర్రాయలు మరియు బుక్కరాయలు ఏర్పరిచినటువంటి రాజ్యం పేరే విజయనగర సామ్రాజ్యం. అయితే విజయనగర సామ్రాజ్యానికి గల ఆధారాలు ఏమైనా ఉన్నాయా మనం చూసుకుంటే ఏంటంటే ఆధారాలంటే పురావస్తు ఆధారాలు అని మనం చెప్తాం. పురావస్తు ఆధారాలు, వాంగ్మయ ఆధారాలు. ఇందుకు పురావస్తు ఆధారాలు అంటే ఏమొస్తాయండి? చాలా మోస్ట్ ఉంటాయి. పురావస్తు ఆధారాలు అంటే అర్థం ఏంటంటే లిఖితపరమైనటువంటి ఆధారాలు, అంటే రాతపూర్వకమైనటువంటి సమాచారాన్ని అందించే వ్యవస్థని మనం పురావస్తు ఆధారం అంటాం. వీటి ద్వారా ఈ యొక్క సమాచారం ఇస్తుంది శాసనాలు, నాణేలు, అలాగే నిర్మాణాలు. అంటే పురాతన వస్తువుల తవ్వకాల ద్వారా వెలికి తీసినటువంటి వాళ్ళని మనం పురావస్తు శాస్త్రవేత్తలు అంటాం. సో ఇక పురావస్తు ఆధారాల్లో ముఖ్యంగా మనకి ముఖ్యమైనటువంటి ఆధారాలు మనం చెప్పుకుంటాం. ఆ ఆధారాల్లో ఏంటంటే శాసనాలు అంటామండి. ఏమంటాం? శాసనాలు మనకి 2 శాసనాల గురించి మనం ప్రస్తావించాలి. ఏంటా 2 శాసనాలు అంటే ఫస్ట్ వన్ తిరుమల శాసనం, చంద్రగిరి శాసనం. తిరుమల శాసనం అనేది దేని గురించి చెప్తుంది? తిరుమల శాసనం ఏం చెప్పిందంటే రాజులు, వర్తకులు, సామంతులు, పరిపాలకులు, దేవాలయాలు మరియు వ్యవసాయ అధునాతన అభివృద్ధి గురించి తెలిపే శాసనం పేరే తిరుమల శాసనం. చాలా మోస్ట్ ఇంపార్టెంట్ అండి, ఎగ్జామ్లో అడుగుతాడండి. వింటున్నారా? మరొకసారి వినండి. తిరుమల శాసనం అనేది రాజులు, వర్తకులు, సామంతులు, పరిపాలకులు, దేవాలయాలు మరియు వ్యవసాయ అభివృద్ధి గురించి తెలిపే శాసనం తిరుమల శాసనం. ఇక చంద్రగిరి శాసనం ఏం చెప్తుందంటే తిమ్మయ్య దండనాయకుడు అనేవారు తిరుమలకు చెల్లించినటువంటి 300 బంగారు నాణ్యాలను దేవాలయాల వృద్ధికి ఉపయోగించకుండా ఆయన ఏం చేశారు అంటే బావులను, చెరువులను, కాలువలను తవ్వించి వ్యవసాయ అభివృద్ధి అనేది చేయడం జరిగింది. సో దీని గురించి తెలిపే శాసనం ఏంటి మనకి? ఆ శాసనం పేరే ఏ శాసనం అంటామంటే చంద్రగిరి శాసనం అని మనం చెప్తాం. ఇక తర్వాత పురావస్తు ఆధారాలు, శాసనాల తర్వాత వచ్చేది నాణ్యాలు. అంటే విజయనగర సామ్రాజ్య కాలంలో ఉపయోగించే వాడుకలో ఉన్న నాణ్యాలు 2 బంగారు నాణ్యాలండి. ఏమిటా బంగారు నాణ్యాల పేరు? ఫానం మరియు వరాహం.
పానం మరియు వరాహం అనే 2 బంగారు నాణ్యాలు అనేది విజయనగర సామ్రాజ్య కాలంలో విరివిగా ఎక్కువగా వాడే నాణ్యాలు. ఇక తర్వాత విషయంకి వచ్చినట్టుగైతే నిర్మాణాలు. ఏంటండి? నిర్మాణాలు అంటే విజయనగర సామ్రాజ్య కాలంలో రాజుల కాలంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా దేవాలయాలనే కాకుండా అనేక దేవాలయాలు మరియు లౌకిక నిర్మాణాలు కూడా కట్టించారండి. లౌకిక నిర్మాణాలు అంటే మీకు తెలియాలండి. లౌకిక నిర్మాణాలు అంటే అర్థం ఏంటంటే మత ప్రమేయం లేనటువంటి రాజ్యాన్ని లౌకిక రాజ్యం అంటాం. ఒక హిందూ దేవాలయాన్ని కాకుండా అన్ని మతాలకు సంబంధించిన దేవాలయాలకి పునాది వేసి ఆనకట్టలు వేసి నిర్మించినటువంటి వ్యవస్థను నిర్మాణం లౌకిక నిర్మాణం అంటాం. ఇక తర్వాత వ్రాతపూర్వకమైనటువంటి సమాచారం. ఇంతవరకు మనం చెప్పింది ఏంటి? లిఖితమైన ఆధారాలు లేనటువంటి శాస్త్రం పురావస్తు శాస్త్రం. ఈ పురావస్తు ఆధారాలు అంటే ఏమొస్తాయి? శాసనాలు వస్తాయి, తర్వాత నాణ్యాలు వస్తాయి, నిర్మాణాలు వస్తాయి. సో ఇవి చెప్పుకున్నాం. తర్వాత ఇప్పుడు చెప్పబోయేది ఏంటంటే వాంగ్మయ ఆధారం ఏంటి? రాతపూర్వకమైన ఆధారం. అందులో 2 రకాలు ఉన్నాయి. స్వదేశీ ఆధారాలు, విదేశీ ఆధారాలు. వింటున్నారా? మరొకసారి స్వదేశీ ఆధారాలు, విదేశీ ఆధారాలు. స్వదేశీ ఆధారాలు ఏమొస్తాయంటే అష్టదిగ్గజ రచనలు. అంటే శ్రీకృష్ణదేవరాయలు కాలంలో ఉన్నటువంటి ఎవరైతే 8 మంది తెలుగు కవులు ఉన్నారో ఆ కవుల తాలూకు రచనలన్నీ కూడా ఈ విజయనగర సామ్రాజ్యం తెలిపే స్వదేశీ రచనలుగా మీరందరూ కూడా గుర్తుపెట్టుకోవాలి. ఇక శ్రీకృష్ణదేవరాయలు తెలుగులో రచించినటువంటి అముక్తమాల్యద అనేది కూడా స్వదేశీ రచనలకి ఆధారాల్లో ఒక ఆధారంగా మనము చెప్పచ్చు. ఇక విదేశీ రచనలు ఏంటి మనము చూద్దాం. సో విదేశీ రచనలు అంటే విజయనగర సామ్రాజ్యంలో కాలంలో ముఖ్యంగా విదేశీ రాయబారులు అనేవి కొంతమంది రావటం జరిగింది. అందులో ముఖ్యమైనటువంటి రాయబారులు ఏంటో మనము చూద్దాం. సో ముఖ్యమైన రాయబారుల్లో మొదటివారు అంటే నికోలో కాంటే అనేవారు విజయనగర సామ్రాజ్యాన్ని ఏ ఇయర్లో సందర్శించాడు, ఏ దేశానికి చెందినవారు. నికోలో కాంటే అనే విదేశీ యాత్రికుడు 1420లో మొదటి దేవరాయల ఆస్థానంలో వచ్చినటువంటి విదేశీ రాయబారి ఇటలీ దేశానికి చెందినవారండి. ఇక తర్వాత ముఖ్యంగా మనకి వచ్చినటువంటి విదేశీ రాయబారుల పరంగా చూసుకున్నట్లయితే అబ్దుల్ రజాక్ మరియు డొమింగో ఫేజ్. సో చూసుకున్నట్లయితే అబ్దుల్ రజాక్ ఏ దేశానికి చెందినవారు? ప్రష్యా దేశానికి చెందినవారు. ప్రష్యా. ఈయన 1440లో ఎవరి కాలంలో వచ్చారంటే 2వ దేవరాయల కాలంలో రావటం జరిగిందని అంశాన్ని అందరూ కూడా గుర్తుపెట్టుకోవాలి. ఇక తర్వాత ముఖ్యంగా వచ్చినటువంటి విదేశీ రాయబారి పరంగా చూసుకున్నట్లయితే సో తర్వాత మనకి విజయనగర శ్రీకృష్ణదేవరాయల ఆస్థానంలో వచ్చినటువంటి 1520లో వచ్చినటువంటి విదేశీ రాయబారి పేరు డొమింగో ఫేజ్. ఈయన ఏ దేశానికి చెందినవారంటే పోర్చుగీస్ దేశానికి చెందినవారు. ఇక తర్వాత న్యూనిస్ 1537లో అచ్యుత దేవరాయల కాలంలో వచ్చినటువంటి ప్రముఖ విదేశీ యాత్రికుడు. ఈయన ఏ కాలంలో వచ్చాడంటే 1537. ఎవరి కాలంలో? అచ్యుత దేవరాయల కాలంలో. మరొకసారి చూడండి, నికోలో కాంటే అనేది ఎవరి కాలంలో వచ్చారు అంటే మొదటి దేవరాయల కాలంలో వచ్చారు, 1420 ఇటలీ దేశానికి చెందినటువంటి యాత్రికుడు. అలాగే అబ్దుల్ రజాక్ అనేవారు 1440లో 2వ దేవరాయల కాలంలో వచ్చారు. సో ఈయన ఏ దేశానికి చెందినవారంటే ప్రష్యా, దాన్ని మనం ఇరాన్ అంటాం. ఇక డొమింగో ఫేజ్ అనేది ఎవరి కాలంలో వచ్చారంటే శ్రీకృష్ణదేవరాయల యొక్క ఆస్థానంలో వచ్చినటువంటి ప్రముఖ విదేశీ రాయబారి 1520. ఈయన ఏ దేశానికి చెందినవారంటే పోర్చుగీస్ దేశానికి చెందినటువంటి వ్యక్తిగా మనం చెప్తాం. ఇక న్యూనిస్ అనేవారు అచ్యుత దేవరాయల కాలంలో వచ్చినటువంటి విదేశీ రాయబారి 1537. ఈయన ఏ దేశానికి చెందినవారంటే ఈయన కూడా పోర్చుగీసి, మీరందరూ కూడా గుర్తుపెట్టుకోవాలి. సో ఇది విదేశీ రాయబారులు చాలా మోస్ట్ ఇంపార్టెంట్ అండి. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ మనకు అడిగే వెరీ వెరీ మోస్ట్ ఇంపార్టెంట్. విజయనగర సామ్రాజ్య కాలములో వచ్చినటువంటి విదేశీ యాత్రికులు వాళ్ళు ఏ పరమైనటువంటి అంశాలు, అసలు మనకి ఆధారాలు మనం చెప్పుకున్నాం కదండి. ఈ ఆధారాల్లో మనం చెప్పుకునే ఇంపార్టెంట్ ఏంటంటే అసలు విదేశీ రాయబారులు అనేవారు ఎవరి కాలంలో వచ్చారనేది మనం చెప్పుకోవడం జరిగింది. ఇప్పుడు ఈ విజయనగర సామ్రాజ్యం గురించి అత్యంత గొప్పగా వర్ణించినటువంటి ప్రముఖ విదేశీ యాత్రికులు అనేవాళ్ళు ఉన్నారండి. వాళ్ళ గురించి మనం చూద్దాం. అందులో ఇద్దరు విజయనగర సామ్రాజ్య వైభవం గురించి, విజయనగర సామ్రాజ్య కళ గురించి, విజయనగర సామ్రాజ్యం యొక్క అత్యున్నత వైభవం గురించి మనం చెప్పినటువంటి యాత్రికులు ఇద్దరు ఉన్నారు. అందులో అబ్దుల్ రజాక్ డొమింగో ఫేజ్. అయితే అబ్దుల్ రజాక్ ఏం చెప్పాడంటే విజయనగర సామ్రాజ్యం అనేది తుంగభద్ర నది ఒడ్డున వెలిసినటువంటి అత్యంత గొప్ప సామ్రాజ్యం.
అలాగే ఈ సామ్రాజ్యంలో పంపాదేవి విరూపాక్ష దేవాలయం కలిసే ఉన్నాయని మనకు చెప్పడం జరిగింది. అదేవిధంగా విజయనగర సామ్రాజ్యం అంట 7 వలయాకార కోట గోడలతో నిర్మితమైనటువంటి అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మించినటువంటి నగరంగా, అద్భుత నగరంగా అబ్దుల్ రజాక్ అనే వారిని వర్ణించడం అనేది జరిగింది. ఇంకా విజయనగర సామ్రాజ్యంలో వేశ్యవృత్తి అనేది ఉండేదంట. అది దానికి ప్రముఖ చట్టబద్ధం కల్పించిందని ఈ డొమింగో అబ్దుల్ రజాక్ అనేవారు చెప్పడం జరిగిందని అంశాలందరూ కూడా గుర్తుపెట్టుకోవాలి. చూడండి, అబ్దుల్ రజాక్ అనేవాళ్ళు విజయనగర సామ్రాజ్యం గురించి ఎంతో గొప్పగా చెప్పడం జరిగిందని అంశాలందరూ కూడా గుర్తుపెట్టుకోవాలి. ఇక తర్వాత డొమింగో ఫేజ్ ఏమని చెప్పాడంటే, ఈ సామ్రాజ్యం అనేది శత్రు దుర్భేజ కోటలతో విశాలమైనటువంటి కోటగోడలతో నిర్మితమైనటువంటి మరియు దేవాలయాలతో నిర్మితమైనటువంటి అత్యంత ప్రతిష్ట నగరంగా చెప్పారు డొమింగో ఫేజ్. అదేవిధంగా ఈ సామ్రాజ్యంలో వీధులలో అంట వజ్రాలు, బంగారు ఆభరణాలు అనేవి కుప్పలుగా పోసి అమ్మేవారని చెప్పేవారు. ఇప్పుడు మనకు సంతలో అనేక సామాన్లు పెట్టి ఎలా అమ్ముతున్నారంటే, ఆ రోజుల్లో విజయనగర సామ్రాజ్య కాలంలో బంగారు ఆభరణాలు వీధుల్లో పెట్టి అమ్మేవారంట. అంటే అంత వైభవంగా ఏలినటువంటి రాజ్యంగా మనం చెప్తున్నారని అర్థం. అదేవిధంగా శ్రీకృష్ణదేవరాయల దగ్గరంట 35,000 అశ్వదళం ఉన్నటువంటి ఒక యుద్ధ సామాగ్రి అనేది ఉందంట. కనుక ఈ 35,000 అశ్వదళాలు ఉన్నటువంటి ఈ విధానం వల్ల యుద్ధంలో అత్యంత ప్రతిష్టాత్మకమైన వీరుడు, సూర్యుడిగా శ్రీకృష్ణదేవరాయలు మనం చెప్తాం. ఈయనతో యుద్ధం చేయడానికి చాలామంది రాజులు ఊహించడానికి భయపడేవారని తెలపడం జరిగింది. ఇది ఈ ఎవరు అబ్దుల్ రజాక్ మరియు డొమింగో ఫేజ్ యొక్క అభిప్రాయం ప్రకారంగా విజయనగర సామ్రాజ్యం. మరొకసారి చూడండి, రిపీట్ అవుతుందని మీరు ఏం అనుకోవద్దండి. ఎందుకంటే చాలా మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే, అబ్దుల్ రజాక్ యొక్క విదేశీ రాయబారి ఏం చెప్పాడంటే విజయనగర సామ్రాజ్యం గురించి, విజయనగర సామ్రాజ్యం అనేది తుంగభద్ర నది ఒడ్డున వెలిసినటువంటి నగరం అండి. అదేవిధంగా ఈ సామ్రాజ్యంలో పంపాదేవి మరియు విరూపాక్ష దేవాలయం 2 కలిసే ఉన్నాయని చెప్పాడు. ఇక తర్వాత విజయనగర సామ్రాజ్యం అనేది యొక్క నిర్మాణం ఎలా ఉండేదంట, 7 వలయాకార కోటగోడలతో నిర్మితమైన అత్యంత దృఢమైన ప్రతిష్టాత్మకమైనటువంటి అద్భుతమైన సామ్రాజ్యంగా వర్ణిస్తాడు అబ్దుల్ రజాక్. ఇక చివరిగా ఏం చెప్పాడంటే, విజయనగర సామ్రాజ్యంలో వేశ్య వృత్తి అనేది ఉండేదంట. సో ఆ వృత్తికి ఒక చట్టబద్ధతను కూడా కల్పించారని మనకి చెప్పడం జరిగింది. సో ఇది ముఖ్యమైనటువంటి అబ్దుల్ రజాక్ యొక్క ముఖ్యమైనటువంటి అంశం. ఇక తర్వాత డొమింగో ఫేజ్ ఈ సామ్రాజ్యం అంట శత్రు దుర్భేజ కోటలలో విశాలమైనటువంటి కోటగోడలతో మరియు దేవాలయాలతో నిర్మించినటువంటి నగరం ఏదంటే డొమింగో ఫేజ్ అని మనకి చెప్పడం జరిగింది. విజయనగర సామ్రాజ్యం అని ఎవరు వర్ణించారండి? డొమింగో ఫేజ్. అదేవిధంగా ఈ సామ్రాజ్యంలో వీధులలో వజ్రాలు, బంగారాలు కుప్పలుగా పోసి అమ్మేవారని ఈయన యొక్క పర్యటనలో చెప్పడం జరిగింది. అలాగే వీళ్ళు సాయంత్రం సమయంలో వ్యాపార లావాదేవీలు కూడా జరిపేవారంట. అలాగే శ్రీకృష్ణదేవరాయల దగ్గరంట అత్యంత ప్రతిష్టాత్మకమైనటువంటి 35,000 అశ్వదళాలు ఉన్నటువంటి ఒక యుద్ధదళం అనేది ఉందంట. ఈ యుద్ధదళం ఉండటం వల్ల శ్రీకృష్ణదేవరాయలతో యుద్ధం చేయడానికి చాలామంది రాజులు అనేవారు వెనుకం చేసేవారని ఈ యొక్క విదేశీ రాయబారులను గొప్పగా వర్ణించడం జరిగింది. అయితే వీళ్ళిద్దరూ చెప్పినటువంటి వీళ్ళిద్దరు చెప్పినటువంటి సమాచారం అనేది ఇక ఈ నలుగురు చెప్పినటువంటి రచనల ద్వారా ముఖ్యంగా ఏం చెప్పారు అంటే, మనకు నలుగురు చెప్పాను చూసారా, నికోలస్ కాంటే, అబ్దుల్ రజాక్, డొమింగో ఫేజ్, న్యూనిజ్. ఈ నలుగురు ప్రకారంగా విజయనగర సామ్రాజ్యం అనేది 4 భాగాలుగా విభజించారంట. మొదటి భాగంలో దేవాలయాల నిర్మాణం గురించి చెప్పారు. రెండవ భాగంలో వ్యవసాయం, చెరువులు, అలాగే కాలువలు, బావుల గురించి తవ్వించారని మనం చెప్పారు. 3 పెద్ద కోటలలో, రాజభవనాలలో రాజుల యొక్క నివాసం గురించి చెప్పడం జరిగిందంట. అలాగే 4వది ఏంటంటే సాధారణ ప్రజానిక నివాసం ఎలా ఉంటుందో అనేది కూడా ఇలా చెప్పడం జరిగింది. ఇలాగా ఈ నలుగురు విదేశీ రచనల ద్వారా విజయనగర సామ్రాజ్యం నాటి ముఖ్యమైన అంశాలు 4 భాగాలుగా విభజించారని మనకి చెప్పింది. ఇక తర్వాత మనకి మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటి అంటే బహుమని సామ్రాజ్యం. అయితే విజయనగర సామ్రాజ్యం కాలంలో వాళ్ళకి సమకాలికంగా వారితో ఎప్పటికప్పుడు ఎప్పుడూ కూడా యుద్ధాలు ప్రకటించినటువంటి వాళ్ళు బహుమని సామ్రాజ్యం. అయితే 1347
గుల్బర్గ రాజధానిగా చేసుకొని ఏర్పడినటువంటి రాజ్యమే ఏదంటే బహుమని సామ్రాజ్యం అంటాం. ఈ బహుమని సామ్రాజ్యం అనేది వీళ్ళ కాలంలో ఏర్పడినటువంటి రాజ్యంగా చెప్తాం. అయితే ఈ బహుమని సామ్రాజ్యం అనేది ఐదు భాగాలుగా 1489 నుంచి 1520లో 5 భాగాలుగా విడిపోయిందని మనకి చెప్పడం జరిగింది. సో 1489 నుంచి 1520 వరకు 20లో బహుమని సామ్రాజ్యం అంట 5 భాగాలుగా విడిపోయిందంట. ఒకటి బేజాపూర్ గోల్కొండ. చూడండి, మీకు మ్యాప్ని నేను చూపించడం జరిగింది, షో చేయడం. బేజాపూర్, గోల్కొండ ఆంధ్రప్రదేశ్, కర్ణాటక ప్రాంతంలో ఉన్నటువంటి ఈ నగరాలండి. వీటిని అరేబియా మరియు ఇరాన్ దేశస్తుల నుంచి పోరాడి స్వతంత్ర రాజ్యాలుగా వీటిని ఆక్రమించుకోవడం జరిగిందనే అంశాన్ని అందరూ కూడా గుర్తుపెట్టుకోవాలి. ఇక నెక్స్ట్ అహ్మదానగర్, తర్వాత బీదర్, తర్వాత బీరర్. సో 1459 నుంచి 1520 వరకు 5 భాగాలుగా విడిపోయినటువంటి సామ్రాజ్యం ఏదంటే బహుమని సామ్రాజ్యం. బేజాపూర్, గోల్కొండ, అహ్మదానగర్, బీదర్, బీరార్. ఇందులో పెద్దవేది బేజాపూర్, గోల్కొండ, చిన్నదేది బీరార్గా మనము చెప్తాం. అయితే విజయనగర సామ్రాజ్యానికి అలాగే బహుమని సామ్రాజ్యానికి మధ్య యుద్ధం అనేది ఒక ప్రాంతం గురించి జరిగేదంట. ఏంటి? రాయచోటి ప్రాంతం అంటాం. ఏ రెండు నదుల మధ్య జరిగిందంట? కృష్ణా తుంగభద్ర మైదాన తీర ప్రాంతంలో జరిగినటువంటి యుద్ధం. దీన్ని దోహబ్ అంటారు. మనం దోహబ్ అంటాం. అయితే ఈ యుద్ధంలో బహుమని సామ్రాజ్యం నుంచి అత్యంత ప్రతిష్టాత్మక కోట నిర్మించి ఆ కోటని విజయనగర సామ్రాజ్యంలో విలీనం చేసుకోవడం జరిగిందనే అంశాలందరూ కూడా గుర్తుపెట్టుకోవాలి. సో ఇది ముఖ్యమైనటువంటి బహుమని సామ్రాజ్యం తాలూకా అంశాలు. అయితే ఇప్పుడు విజయనగర సామ్రాజ్యం అనేది 4 వంశాలు పరిపాలించారనే అంశాన్ని అందరూ కూడా గుర్తుపెట్టారు. సో విజయనగర సామ్రాజ్యం అనేది 4 వంశాలుగా విజయనగర సామ్రాజ్యం పరిపాలించడం జరిగింది. సంగమ వంశం 1336, 1485, సాలువ వంశం 1485, 1506, తులువ వంశం 1506, 1570, అలాగే అరవేటి వంశం 1570, 1586. మీకు టెక్స్ట్ బుక్లో ఇచ్చిన ప్రకారంగా మీకు చెప్పానండి. టెక్స్ట్ బుక్లో ఎలా ఉందో అదే మీరు వింటే సరిపోతుందండి. ఇక తర్వాత ముఖ్యంగా మనకి చెప్పుకోదగ్గ ముఖ్యమైనటువంటి రాజుల పరంగా చూసినట్టుగైతే మీకు టెక్స్ట్ బుక్లో ఇచ్చినటువంటి రాజులు ఎవరు అంటే మనకి ఇద్దరి గురించి మనకి టెక్స్ట్ బుక్లో ఇవ్వడం జరిగిందండి. ఇద్దరు రాజుల గురించి మనకి ఇవ్వడం జరిగింది. వాళ్ళు ఎవరంటే దేవరాయలు, రెండవ దేవరాయలు. ఎవరండి? రెండవ దేవరాయలు మరియు శ్రీకృష్ణ దేవరాయల గురించి మాత్రమే మీకు టెక్స్ట్ బుక్లో ఇవ్వడం అనేది జరిగిందండి. అయితే రెండవ దేవరాయలు ఎవరి గురించి ముందు చూద్దాం. రెండవ దేవరాయలు. సో సంగమ వంశంలో గొప్పవాడు రెండవ దేవరాయలండి. సంగమ వంశంలో గొప్పవాడుగా ఎవరిని చెప్తామండి? రెండవ దేవరాయలు. అలాగే ఈయన ముఖ్యంగా ఈయన కాలంలో ఉన్నటువంటి అంశాలు ఏంటి? సంగమ వంశంలో గొప్పవాడు ముఖ్యమైనటువంటి వాడు రెండవ దేవరాయలండి. ఈయన్ని మనము ప్రౌఢదేవరాయలను కూడా పిలుస్తారు. అరేబియా మరియు ఇరాన్ దేశాల నుండి గుర్రాలను దిగుమతి చేసుకొని అత్యంత ప్రతిష్టాత్మకమైనటువంటి అశ్వక దళాన్ని ఏర్పాటు చేయడంలో గొప్పవాడిగా మనం చెప్తాం. అదేవిధంగా అశ్వదళాలను కాకుండా అశ్వాలని గుర్రాలతో పాటు పశ్చిమ తీరం నుండి అశ్వాలను, తుపాకీలను, అలాగే మర ఫిరంగులను కూడా దిగుమతి చేసుకుని పటిష్టమైనటువంటి శక్తివంతమైనటువంటి సైనిక వ్యవస్థను ఏర్పాటు చేసినటువంటి రాజు ఎవరంటే దేవరాయ II చెప్తాం. అయితే రెండవ దేవరాయలకు ఇంకో పేరు ఏంటంటే ప్రౌఢ దేవరాయలుగా మనం చెప్తాం. ఇంకోటి చాలా గొప్ప విషయం ఏంటంటే ఈయన ఎంత మంచి వ్యక్తో మనం పరమత సహనం కలిగినటువంటి వ్యక్తిగా మనం చెప్తాం. ఏంటంటే తన సైన్యంలో అత్యంత ప్రతిష్టాత్మకమైనటువంటి తన సైన్యంలో ముస్లింలకు కూడా నియమించి వారి కోసం ప్రార్థనా మందిరాలను కూడా కట్టినటువంటి మహా వ్యక్తిగా మనం చెప్తాము. అదేవిధంగా ఇంకోటి మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే ముస్లింలో పవిత్ర గ్రంథమైనటువంటి ఖురాన్ను తన సింహాసనానికి ఎదురుగా పెట్టుకొని మరీ పరిపాలించాడు. ఇందుక ఒక పదం వాడాను మీకు మొదట్లో, ఏంటంటే లౌకిక రాజ్యం అన్నాను. ఆ లౌకిక రాజ్యానికి ఈయన ఎగ్జాంపుల్గా మనం చెప్పచ్చు. ఇక తర్వాత దేవరాయ II అనేవారు ప్రముఖ కవిగా కూడా చెప్తాం. ఏంటంటే మహానాటక సుధానిధి అనే గ్రంథాన్ని రచించినటువంటి విజయనగర సామ్రాజ్య రాజు ఎవరంటే దేవరాయ II లేదా ప్రౌఢదేవరాయగా మనం చెప్తాం. అయితే ఈ ప్రౌఢదేవరాయ లేదా
దేవరాయ II రెండవ దేవరాయల కాలంలో మొట్టమొదటి సాహిత్య సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగిందండి. ఆ మొట్టమొదటి సాహిత్య సమావేశాన్ని మనం ఏమంటామంటే ముత్యాల శాల అని మనము చెప్పుకుంటాం. ఇది సంగమ వంశంలో గొప్పవాడైనటువంటి దేవరాయల యొక్క ముఖ్యమైనటువంటి అంశం అండి. ఇక తర్వాత మనం శ్రీకృష్ణ దేవరాయల తాలూకు అంశం ఏంటో మనము చూద్దాం. ఇక తర్వాత మనం చెప్పుకునే ఇంపార్టెంట్ ఏంటంటే శ్రీకృష్ణ దేవరాయలు. సో తులువ వంశంలో గొప్పవాడు, విజయనగర సామ్రాజ్యంలో గొప్పవాడు, అదేవిధంగా దక్షిణ భారత రాజ్యంలో వేలినటువంటి గొప్ప యోధుడు, సూర్యుడిగా చెప్పుకుంటాం. తులువ వంశానికి చెందినటువంటి వ్యక్తిగా చెప్పుకుంటాం. ఆయనే శ్రీకృష్ణ దేవరాయలు. అయితే తన తల్లి అయినటువంటి నాగులాంబ అంటే పేరు మీదుగా నాగులాపురం అనే నగరాన్ని నిర్మించి అక్కడ ప్రతిష్టాత్మకంగా కాలువలను, చెరువులను, బావులను తవ్వించి వ్యవసాయ అధునాతన అభివృద్ధికి పూనుకున్నటువంటి వ్యక్తిగా చెప్పుకుంటాం నాగులాపురం. అయితే ఇంకోటి మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే మీకు అడిగినటువంటి బిట్ ఏంటంటే శ్రీకృష్ణ దేవరాయలకి సమకాలికలు ఉన్నటువంటి మొఘల చక్రవర్తి ఎవరు అని అడుగుతాడు. బాబర్ అండి. చాలా మోస్ట్ ఇంపార్టెంట్. శ్రీకృష్ణ దేవరాయలకి సమకాలికులుగా ఉన్నటువంటి మొఘల్ చక్రవర్తి పేరేంటంటే బాబర్గా మనం చెప్తాం. అయితే శ్రీకృష్ణ దేవరాయల బిరుదు ఏంటంటే ఆంధ్ర భోజుడు, అలాగే సాహితీ సమరాంగ సార్వభౌమ, అలాగే యవ్వన రాజ్య స్థాపనాచార్య. మరొకసారి చూడండి బిరుదులు. ఆంధ్ర భోజు, మనకేదో ఉంటుంది కదండి, అహో ఆంధ్ర భోజ అనే మన ఏదో పాటలో కూడా చక్కగా రాస్తారు. ఆంధ్ర భోజ, సాహితీ సమరాంగ సార్వభౌమ, యవ్వన స్థాపనాచార్య అనే బిరుదులు అనేవి ఎవరికి ఉన్నాయంటే శ్రీకృష్ణ దేవరాయలుగా మీరు అందరూ కూడా గుర్తుపెట్టుకోవాలి. ఈయన యొక్క రాజ్య విస్తీర్ణ పరంగా చూసుకున్నట్లయితే సో కళింగ ఏమంటాం, కళింగ. సో ఒడిస్సా, నాడు కళింగ నేడు ఒడిస్సా. కళింగ అధిపతి అయినటువంటి గజపతులను ఓడించి తన కుమార్తె అయినటువంటి అన్నపూర్ణ వివాహం చేసుకొని తన రాజ్యంలో విలీనం చేసుకున్నటువంటి గొప్ప వ్యక్తిగా చెప్పుకుంటాం. అదేవిధంగా ఈయనకి బహుమనులతో పోరాడి, అత్యంత సాకర్యంతో పోరాడి తన రాజ్యంలో ఉన్నటువంటి బీజాపూర్, అహ్మదానగర్, బీదర్ లాంటి రాజ్యాలను కూడా తన రాజ్యంలోకి కలుపుకోవడం అనేది జరిగింది. అయితే విజయనగర సామ్రాజ్యంలో గొప్ప యోధుడు, విజయాలకి దీటుగా ఉన్న వీరుడుగా గుర్తించేందుకు విజయానికి చిహ్నంగా మెయిన్ పొట్నూరులో తన సాధించిన విజయానికి గుర్తుగా విజయ స్తంభాన్ని ఈయన ప్రతిష్ఠించారని అంశాన్ని అందరూ కూడా గుర్తుపెట్టుకోవాలి. ఇక తర్వాత మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే 1509, 1510 ఈయన పోర్చుగీసు వారితో మంచి అనుసంధానమైనటువంటి బంధాలను, అలాగే పోర్చుగీస్తో మంచి రిలేషన్ను ఈయన చక్కగా బాగా మెయింటైన్ చేయడం జరిగింది. అందులో భాగంగా పోర్చుగీస్ గవర్నర్ అయినటువంటి ముఖ్యమైనటువంటి గవర్నర్ పేరు ఆల్బుకర్క్ అంటాం. ఆల్బుకర్క్తో ఒక ఒప్పందం కుదుర్చుకుంటారు శ్రీకృష్ణ దేవరాయలు. ఏమిటంటే ఆల్బుకర్క్కి శ్రీకృష్ణ దేవరాయలు జరిగిన ఒప్పందం ఏంటంటే పోర్చుగీస్ గవర్నర్తో ఒప్పందం అనేది కుదుర్చుకోవడం జరిగింది. ఏమిటి, బీజాపూరు తన ఆధీనంలో తీసుకున్న తర్వాత గోవాని గెలుచుకుంటాడు శ్రీకృష్ణ దేవరాయలు. అంటే బహుమని సామ్రాజ్యంతో యుద్ధం చేసి తన రాజ్యాల్లో కలుపుకుంటాడు. అందులో గోవా అనే ప్రాంతం అనేది బీజాపూర్లో ఉంటుంది. అంటే బీజాపూర్లో ఆధీనంలో ఉన్న గోవాని గెలిచి శ్రీకృష్ణ దేవరాయలకి ఎవరికి ఇస్తాడు, ఆల్బుకర్క్ ఇస్తాడు. ఇదే ఒప్పందం. అయితే దీనికి అనుసంధానంగా అంటే దీనికి ఫలితంగా ఆల్బుకర్క్ ఏం చేయాలి అంటే ఆల్బుకర్క్ అనేవారు ఏం చేయాలి, తన దేశంలో అంటే పోర్చుగీస్ దేశం నుంచి గుర్రాలతో పాటు శక్తివంతమైన తుపాకులు, మందుగుండు సామాన్లు, అలాగే రాయలవారి యొక్క సైన్యానికి శిక్షణ అనేది ఇవ్వటం. అత్యంత పోర్చుగీస్ వారి ట్రైనింగులు పొందినటువంటి ఎలా అయితే సైనికులు ఉంటారో అంత అద్భుతమైనటువంటి ధీటుగా రాయలవారి సైన్యానికి శిక్షణ అనేది ఇవ్వడం. సో దీనివలన శ్రీకృష్ణ దేవరాయల దగ్గర అత్యంత ఎక్కువగా సైనిక దృఢమైనటువంటి విధానం ఉంది, అశ్వదళం కూడా ఉందని మనం అందరూ కూడా గుర్తుపెట్టుకోవాలి. అయితే ఇక తరువాత శ్రీకృష్ణ దేవరాయలు గెలిచినటువంటి యుద్ధంలో వచ్చినటువంటి సొమ్ముతో ఆయన అనేక దేవాలయాలు నిర్మించినటువంటి దేవాలయాలకు విరాళాలు ఇవ్వటము, అలాగే ఈయన ప్రతి దేవాలయానికి విరాళం ఇచ్చి కట్టినందుకు గుర్తుగా చాలా దేవాలయాల్లో ఏం చేశారంటే ప్రతి దేవాలయానికి ముందు రాయగోపురం అనే పేరుతో ఒక గోపురాన్ని నిర్మించడం అనేది జరిగింది. అదేవిధంగా ఉదాహరణకి మనం చూద్దాం,
ఇక్కడ తమిళనాడులో ప్రతిష్ఠగాంచినటువంటి గోపురం దేవాలయం కంచి లేదా ఏకాంబేశ్వర ఆలయ గోపురం అంటాం. అలాగే శ్రీకృష్ణదేవరాయలంట తరచూ తిరుమల దేవస్థానాన్ని, వెంకటేశ్వర దేవస్థానాన్ని ఎప్పుడూ కూడా తరచూ కూడా దర్శనం చేసుకునేవారు. అనేక విరాళాలు కూడా ఇక్కడ ఇవ్వడం అనేది జరిగింది. అయితే ముఖ్యంగా మనం ఇక్కడ చెప్పుకోదగ్గ ఇంపార్టెంట్ ఏంటంటే తిరుపతిలో శ్రీకృష్ణదేవరాయలంట తరచూ తిరుపతికి వెళ్ళేవాళ్ళు, అలాగే విరాళాలు కూడా ఇచ్చేవారు. అయితే తిరుపతిలో తన భార్య అయినటువంటి తిరుమలాంబ, అలాగే తన ఇంకొక భార్య అయినటువంటి చిన్నాంబ, వీళ్ళిద్దరి విగ్రహాలతో పాటు తన విగ్రహాన్ని కూడా చూశారు. ఇక్కడ చిన్నాంబ, శ్రీకృష్ణదేవరాయలు, తిరుమల కాంస్యంతో ప్రతిష్ఠించారని మనకి చెప్పడం జరిగింది. అయితే వీళ్ళ కాలంలోనే, శ్రీకృష్ణదేవరాయల కాలంలోనే అత్యంత ప్రాముఖ్యత పొందినటువంటి దేవాలయాలు ఒకటి తిరుపతి అంటాం, అలాగే కంచి అంటాం, అలాగే అహోబిలం. ఇవి శ్రీకృష్ణదేవరాయల కాలంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా ప్రాధాన్యత సంతరించుకున్నటువంటి దేవాలయాలుగా మీరందరూ కూడా గుర్తుపెట్టుకో. ఇక తర్వాత శ్రీకృష్ణదేవరాయలు సాహిత్య అభివృద్ధికి చేసినటువంటి సేవ ఏంటి? శ్రీకృష్ణదేవరాయలు స్వయంగా కవి అండి. ఈయన ఆస్థానంలో ఉన్నటువంటి కవులు 8 మంది కవులకి ఈయన ఆశ్రమం పోషించడం జరిగింది. ఈ 8 మంది కవులు ఉన్నటువంటి నిలయాన్ని మనం భువన విజయం అంటాం. సో వీరినే మనం అష్టదిగ్గజాలు అంటాం. అయితే అష్టదిగ్గజాలలో ముఖ్యమైనటువంటి అంశాలలో మనం ఎవరిని మనం చెప్పొచ్చు అంటే మొట్టమొదటి వారు అల్లసాని పెద్దన. మొదటివారు ఎవరండి? అల్లసాని పెద్దన. సో అల్లసాని పెద్దన రచించినటువంటి రచన ఏమిటండి? చాలా మోస్ట్ ఇంపార్టెంట్ వినండి. అల్లసాని పెద్దన రచించిన రచన మనుచరిత్ర లేదా సారోహిత మనుచరిత్ర అంటాం. మనుచరిత్ర లేదా సారోహిత మనుచరిత్ర. ఇక తర్వాత నంది తిమ్మన లేదా ముక్కు తిమ్మన అంటాం. నంది తిమ్మన లేదా ముక్కు తిమ్మనం. అయితే నంది తిమ్మన లేదా ముక్కు తిమ్మన రచించినటువంటి రచన గ్రంథం ఏదంటే పారిజాత పహరణం. ఇక తర్వాత ముఖ్యంగా మనం చెప్పుకోవే ఇంపార్టెంట్ ఏంటంటే మాదయ్య గారి మల్లన. ఈ మాదయ్య గారి మల్లన రచించినటువంటి గ్రంథం ఏంటండి? రాజశేఖర చరిత్ర. మాదయ్య గారి మల్లన రచించిన గ్రంథం ఏంటండి? రాజశేఖర చరిత్ర. ఇక నెక్స్ట్ అయ్యలరాజు రామభద్రుడు. ఈ అయ్యలరాజు రామభద్రుడు రచించినటువంటి రచన ఏంటంటే రామ అభ్యుదయంగా మనం చెప్పుకుంటాం. ఇక నెక్స్ట్ దూర్జటి గారు రచించినటువంటి రచన ఏమిటంటే శ్రీకాళహస్తీశ్వర మహత్యం అంటాం. శ్రీకాళహస్తీశ్వర మహత్యం. ఇక తర్వాత ముఖ్యంగా మనకి ముఖ్యమైనటువంటి రచయితలు ఎవరంటే మనం చెప్పుకుంటాం. సో అందులో ముఖ్యమైనటువంటి వాళ్ళు మెయిన్ తెనాలి రామకృష్ణ అంటాం. అయితే విజయనగర సామ్రాజ్యంలో గొప్పవాడైనటువంటి శ్రీకృష్ణదేవరాయల కాలంలో అత్యంత ప్రతిష్టాత్మకమైనటువంటి హాస్యస్పరక కవిగా మనం చెప్పుకుంటాం. ఆయన పేరే తెనాలి రామకృష్ణ. సో ఘటకాచలం అలాగే పాండురంగ మహత్యం, ఘటకాచల మహత్యం మరియు పాండురంగ మహత్యాన్ని రచించినటువంటి ముఖ్యమైనటువంటి వ్యక్తిగా మనం చెప్పుకుంటాం. ఇక నెక్స్ట్ తర్వాత వచ్చేవారంటే భట్టుమూర్తి అంటాం. భట్టుమూర్తి వసుచరిత్ర. ఎవరండి? ఏంటండి? వసుచరిత్ర. సో వసుచరిత్ర అనే గ్రంథాన్ని రచించినటువంటి వ్యక్తి ఎవరని అడుగుతాడండి. వసుచరిత్ర అనే గ్రంథాన్ని రచించింది ఎవరంటే ముఖ్యంగా ఎవరు మనం చెప్తామంటే మెయిన్ ఇంపార్టెంట్గా మనం చెప్తాం. ఎవరండి అయినా? సో భట్టుమూర్తిగా మనం చెప్పుకుంటాం. ఇక పింగళి సూరణ ఏం రచిస్తారు? రాఘవ పాండవీయం రచించింది ఎవరంటే పింగళి సూరణగా మనం చెప్పుకుంటాం. అయితే మరొకసారి చూడండి, అందరి గురించి ఒకసారి మీకు డిస్కస్ చేస్తాను. సో మీకు మొదటివారు ఎవరంటే అల్లసాని పెద్దన రచించినటువంటి గ్రంథం ఏంటంటే మనుచరిత్ర లేదా సారాహితి మనుచరిత్ర అంటాం. 2 దుర్జటి శ్రీకాళహస్తీశ్వర మహత్యం. అలాగే తెనాలి రామకృష్ణుడు వికట కవి, వీరినే మనం వికట కవిని అంటాము. ఘటికాచలం లేదా పాండురంగ మహత్యం. ఇక పింగళి సూరణ కళాపూర్ణోదయ అనే గ్రంథాన్ని రచిస్తారు. రామరాజభూషణుడు వసుచరిత్ర అనే గ్రంథాన్ని రచిస్తాడు. అయ్యలరాజు రామభద్రుడు రామ అభ్యుదయ అనే గ్రంథాన్ని రచిస్తారు. ఇక నెక్స్ట్ నంది తిమ్మన లేదా ముక్కు తిమ్మన ఈయన రచించిన గ్రంథం ఏదంటే మెయిన్ పారిజాత పహరణం అంటాం. మాదయ్య గారి మల్లన రాజశేఖర చరిత్ర అంటాం. ఇది ఈయన కాలంలో ఉన్నటువంటి అష్టదిగ్గజాలుగా మనం చెప్పుకుంటాం. అయితే అష్టదిగ్గజాల గురించి కంపల్సరీగా బిట్ వచ్చే అవకాశం ఉంటుందండి. 8 మంది కవులను భువన విజయం అనే ఆస్థానంలో పోషించినటువంటి విజయనగర రాజు ఎవరంటే శ్రీకృష్ణదేవరాయలుగా మీరు అందరూ కూడా గుర్తుపెట్టుకోవాలి. ఇక శ్రీకృష్ణదేవరాయలు రచించినటువంటి గ్రంథం ఏంటో మనం చూద్దాం. శ్రీకృష్ణదేవరాయలు స్వయంగా కవి అండి. ఈయన
అముక్త మాల్యద లేదా విష్ణు చిత్తి అనే గ్రంథాన్ని తెలుగులో రచించడం అనేది జరిగింది. ఎందుకంటే తెలుగు భాష అన్నా తెలుగు విధానం అన్నా ఈయనకి చాలా అభ్యున్నతి, చాలా ఉన్నతి, చాలా గౌరవం అండి. అయితే తెలుగు భాష మీద ఉన్నటువంటి మక్కువతో ఈయన ఒక రచన అనేది చేయడం జరిగింది. ఏంటంటే దాన్ని మనం దేశ భాషలందు తెలుగు లెస్స అనే గ్రంథాన్ని తెలుగులో రచించినటువంటి విజయనగర సామ్రాజ్య రాజు ఎవరంటే శ్రీకృష్ణదేవరాయలుగా చెప్పుకుంటాం. అలాగే ఇక్కడ ఆండాల అనే మహిళ సన్యాసి జీవిత చరిత్ర ఆధారంగా చేసుకొని అముక్త మాల్యద అనే గ్రంథాన్ని నిజమైనటువంటి జీవిత సన్నివేశంలో జరిగినటువంటి అంశాల దృష్ట్యా ఈ రచన చేయడం జరిగింది. ఎవరి యొక్క జీవిత చరిత్ర అండి? ఆండాలని సన్యాసి జీవిత చరిత్ర ఆధారంగా తీసుకొచ్చినటువంటి రచనగా చెప్తాం. ఇక ఇతర రచనలు ఏంటంటే దీంతో పాటు విజయనగర సామ్రాజ్య నాయకుడైనటువంటి శ్రీకృష్ణదేవరాయలు రచించిన రచన జాంబవతి పరిణయము, వశా పరిణయము సంస్కృతి రచనలుగా మనం చెప్పుకుంటాం. సో ఇది అండి ఈరోజు మనం చెప్పుకున్నటువంటి ముఖ్యమైనటువంటి విజయనగర సామ్రాజ్యం సంబంధించినటువంటి ఇక్కడ మనం విజయనగర సామ్రాజ్యం సంబంధించినటువంటి అంశం అనేది చెప్పుకున్నాం, ఆధారాలు చెప్పుకున్నాం, ఇద్దరు గురించి చెప్పుకున్నాం. ఇక నెక్స్ట్ వీడియోలో మీకు ఏంటంటే విజయనగర సామ్రాజ్యంలో ముఖ్యమైనటువంటి రాజులు, అలాగే విజయనగర సామ్రాజ్య కాలం నాటి ముఖ్య పరిపాలన విధానాలు ఏంటనేది నెక్స్ట్ వీడియోలో మీకు చెప్పడం జరుగుతుందండి. సో మీరు నోట్స్ రాసుకునేటప్పుడు వీడియో పాస్ చేసుకుని నోట్స్ రాసుకుంటూ ఉండండి. ఇమేజ్ అనేది జస్ట్ మీకు అర్థం అవడం కోసం మీకు పెట్టడం జరుగుతుందండి. సో ఈ క్లాస్ మీకు నచ్చినట్లయితే షేర్ చేసి లైక్ చేయడం మర్చిపోవద్దండి. థ్యాంక్ యూ సో మచ్. జై హింద్.